హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ అయితే సేమియా పాయసం చేస్తున్నాను. ఫస్ట్ దానికోసం అయితే సేమియాని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. డ్రై రోస్ట్ అయినా ఘీయస్ అయినా లైట్గా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. నేను ఈ సైజ్ కప్తో అయితే తీసుకున్నాను సేమియా. సో ఈ సైజ్ కప్తో పాలు ఎన్ని చక్కెర ఎన్ని మెజర్మెంట్స్ చెప్తానమాట. సో వేగిపోయాయి, లైట్ బ్రౌన్ షేడ్ అయితే వచ్చేసింది. సో దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ప్యాన్ నుంచి సపరేట్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకునేసాను. ఇప్పుడు నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఫస్ట్ జీడిపప్పు వేయించేసేసి దాని తర్వాత ద్రాక్ష వేసుకోవాలి. అది త్వరగా వేగిపోతుంది, ఇవి వేగవు, అందుకని లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇందులోనే ద్రాక్ష వేసి వేయిస్తా. సో ఆల్మోస్ట్ వేగిపోయాయి, కొంచెం లావ్ అవుతూనే తీసి పక్కన పెట్టేస్తాను. సో ఈ స్టేజ్కి వస్తూనే ఇంకా తీసి పెట్టేయచ్చు. నేను ఈ కప్తో సేమియా వేసుకున్నా. సో ఈ కప్తోనే పాలు కొలిచి పెట్టుకున్నా. ఈ కప్తో 4 కప్స్ ఆఫ్ వాటర్ పాలు వేయాలి. సో ఆల్రెడీ కొలిచి పెట్టుకున్నా. ఈ గ్లాస్ నిండా 3 కప్స్ వచ్చాయి. లాస్ట్లో ఉడికేటప్పుడు లాస్ట్ 1 కప్పు పోయాలి. ఇప్పుడు ఈ 3 కప్స్ పాలు నిలో పోసేయాలి. ఆల్రెడీ కాచిన పాలే. సో ఇది మొత్తం మళ్ళీ బాయిల్ అయ్యేలోపు ఇందులో కొంచెం ఎలాచీ పౌడర్ నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. అది కొంచెం పచ్చకర్పూరం, చాలా లిటిల్, జస్ట్ స్మెల్కి అంత పచ్చకర్పూరం. ఇది మంచి కొంచెం బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేటప్పుడు ఆ సేమియా వేసేయాలి. ఇది ఈ స్టేజ్లో బాయిల్ అవుతున్నప్పుడు సేమియా వేసేయాలి. ఒక 2 మినిట్స్ అది కలుసుకునేదాకా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. సో దట్ సేమియా వేగింది కదా, విడిపోతుంది. ఒక 5 to 7 మినిట్స్ అయ్యేసరికి పాలు ఇంకుతూ వస్తాయి. పాలు బాగా పీల్చేసిన తర్వాత వేయాలి షుగర్. ముందరే షుగర్ వేస్తే సేమియా ఉడకదు. కౌ మిల్క్తో చేస్తున్నా. సో చుట్టూరు చూసారా గీ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. మేము గీ తక్కువ వేసుకుని చేసుకున్నా కూడా మనకు మిల్క్ ఫ్యాట్ ఉంటే సరిపోతుంది. సో ఇది రైట్ టైం అనమాట. బాగా ఇంకిపోయాయి పాలు, ఇంకా షుగర్ వేసేయచ్చు. 1 కప్కి 1 షుగర్ వేయాలి. నేను 3/4 కప్పే షుగర్ వేస్తున్నా, కొంచెం స్వీట్ తక్కువ కోసం. ఇప్పుడు బాగా కలపాలి షుగర్ కలుసుకునే వరకు. షుగర్ మొత్తం కరిపే దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలిపేసుకుంటే సేమియా పాయసం రెడీ. సేమియా పాయసం రెడీ.